హాయ్ హలో వెల్కమ్ టు ఆర్కే వీడియోస్ అమ్మ వంట. ఈరోజు టాపిక్ వచ్చేసి హోమ్ మేడ్ కీరా దోసకాయ సూప్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా కీరా దోసకాయని శుభ్రంగా కడుక్కొని పీల్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. దీంతోపాటు పియర్ సోప్ని సోప్ బేస్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని, మీ దగ్గర రెండు ఉంటే ఓకే, లేదంటే ఏదో ఒకటి తీసుకున్నా సరిపోతుంది. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కీరా దోసకాయని ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుని ఫైన్గా మిక్సీ పట్టుకుని వడగట్టుకోవాలి. తర్వాత పేర్ సోప్ని అలాగే సోప్ బేస్ని ఇలా గిన్నెలోకి తీసుకుని డబుల్ బాయిల్ చేసుకోవాలి. అలాగే ముందుగా తయారు చేసుకున్న ఇంగ్రీడియంట్లోకి విటమిన్ ఈ క్యాప్సూల్ని కట్ చేసుకుని వేసుకోవాలి. పీర్ సోప్ అలాగే సోప్ బేస్ కరిగే లోపల సోప్ మౌల్డ్లోకి 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకుని రబ్ చేసుకోవాలి. ఇలా కరిగిన తర్వాత ఇందులోకి ఇప్పుడు ముందుగా చేసుకున్న ఇంగ్రీడియంట్ని ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. అంతా కలిసిన తర్వాత దీన్ని ఇప్పుడు సోప్ మౌల్డ్లోకి వేసుకొని 4-5 అవర్స్ పాటు పక్కన పెట్టుకోండి, లేదంటే 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు. మీరు సోప్ మౌల్డ్లో కాకపోతే ఏదైనా పేపర్ గ్లాస్లో కానీ లేదా ఏదైనా బౌల్లో కానీ తీసుకున్నా పెట్టుకోవచ్చు. సోప్ అంతా ఇలా గట్టిగా అయిన తర్వాత దీన్ని బయటికి తీసుకుని యూస్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో తేలిగ్గా హోమ్ మేడ్ కీరా దోసకాయ సూప్ తయారైపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.